ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీలు కలిసికట్టుగా మద్యం మాఫియాను నడుపుతున్నాయని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ఏదైనా రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చిస్తారు. కానీ ఏపీలో ఎక్కడికి వెళ్లినా నకిలీ మద్యం, లిక్కర్ స్కామ్ పైనే మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం ద్వారా ప్రజల జీవితాలతో ఆటలాడుతోందన్నారు. రామచంద్ర యాదవ్ చంద్రబాబు మాటలకు చేతలకు సంబంధం లేదని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు విశాఖలో డ్రగ్స్ కంటైనర్ పట్టుబడిందని హంగామా చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ కంటైనర్ ఏమైందో కనీసం పట్టించుకోలేదన్నారు రామచంద్ర యాదవ్. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని, చాక్లెట్ల రూపంలో అమ్ముతున్నా పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు లిక్కర్ స్కామ్ గురించి, నకిలీ మద్యం గురించి మాట్లాడే పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము, గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కావచ్చు, గతంలో లిక్కర్ మీద వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. దీని మీద నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి కానీ, అదేవిధంగా డ్రగ్స్ను అరికట్టే దాని గురించి కానీ, నకిలీ మద్యానికి సంబంధించిన తీసుకుంటున్న చర్యల గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి ప్రకటన చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో జరుగుతున్న అన్ని అంశాలు ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మీరిచ్చే ప్రకటనలకు కానీ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కానీ ఎక్కడా సంబంధం లేదు అనే విషయం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి కానీ, మిగిలిన మారక ద్రవ్యాలు కానీ విచ్చలవిడిగా యథేచ్ఛగా దొరుకుతున్నాయి. చిన్న చిన్న షాపుల్లో ఆయుర్వేదిక్ చాక్లెట్ల పేరుతో ఈరోజు డ్రగ్స్ అమ్ముడుపోతున్నాయి, చిన్నపిల్లలకు డ్రగ్స్ ఇస్తున్నారని చెప్పి మీ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాల్లోనే వార్తలు వస్తున్నాయి. దీని మీద ఎటువంటి విచారణ కానీ, ఎటువంటి చర్యలు కానీ తీసుకున్న దాఖలాలు అయితే మాత్రం లేవు.